ట్రంప్ చేత యుద్ధాన్ని ఆపిస్తుందా అమెరికన్ కాంగ్రెస్? అంటే అమెరికన్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, మనకి పార్లమెంట్ ఎట్లాగో వాళ్ళకి కాంగ్రెస్ అట్లా అనమాట. అక్కడ రెండు సభలు, అటు సెనెట్ ఉంటుంది, ఇటు కాంగ్రెస్ ఉంటుంది. వాస్తవంగా ఒక యుద్ధం చేస్తే సైనిక చర్య అనే పేరుతో యుద్ధం చేసే అధికారం అమెరికా అధ్యక్షులకు ఉంటుంది. అది తక్షణ ప్రమాదం కాబట్టి మేము ఈ యాక్షన్ తీసుకున్నామంటూ తన పార్లమెంటరీ ప్రతినిధులు కన్విన్స్ చేయాలి. ఇప్పటికే కన్విన్స్ చేసి ఫండ్స్ కూడా తీసుకున్నాడు. అయితే 60 రోజులు, యుద్ధం ప్రారంభమైన 60 రోజుల వరకు ఆ ప్రత్యేక అధికారాలు ఉంటాయి. 60 రోజుల తర్వాత యుద్ధం కొనసాగించాలంటే వాళ్ళ కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు 29తో గడువు ముగుస్తోంది. 60 రోజులు యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? కాంగ్రెస్లో పెట్టినా కూడా అమలు అక్కడ ఈవెన్ వాళ్ళు కూడా అబ్జెక్షన్ ఏం చేయట్లేదు. వాస్తవంగా శత్రు భూభాగంలోకి తమ సైనిక దళాలను పంపిన 48 గంటలుగా కాంగ్రెస్కి ఆ విషయాన్ని అధ్యక్షుడు చెప్పేశాడు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని పరిధి ఎంతకాలం కొనసాగొచ్చు అనేది చెప్పాలి. అది చెప్పేశాడు ఆల్రెడీ. 60 రోజుల్లోగా కాంగ్రెస్ ఆమోదం తెలిపి అలా వచ్చిన సమాచారం అధికృతం చేయాలి, లేదంటే సైనిక చర్య అలాగా ఆగిపోవాలి. ఇప్పుడు సమాచారం తెలియజేయడం వరకే ఉంటుంది. యుద్ధాన్ని విరమించి సైనికులు సురక్షితంగా తెచ్చేందుకని చెప్పి మరో 30 రోజులు గడువు తీసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ స్ట్రక్ అయిపోయినటువంటి వాళ్ళని ఆ ఆస్పెక్ట్లో ఏమన్నా చేస్తాడా ఏంటనేది చూడాలి. కొందరు అధ్యక్షులు గతంలో ఈ 60 రోజుల గడువు తర్వాత సైనిక చర్యలు కొనసాగించారు. ఇరాన్ మీద యుద్ధానికి ఎంత ఖర్చు అవుతుంది, అదనంగా నిధులు ఏమైనా కావాలనేది ట్రంప్ యంత్రాంగం ఇప్పటిదాకా కాంగ్రెస్కి చెప్పలేదు. కాబట్టి కాల్పుల విరమణ పేరుతో సిద్ధాంతపరంగా యుద్ధం ముగిసిందని చెప్తారా, అసలు చట్టమే వర్తించదని చెప్తారా, బ్రేక్ తీసుకుని మళ్ళీ కొనసాగిస్తారని చూడాలి.